హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. ఈ రోజుల్లో చాలా మంది అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ప్రతి 10 మందిలో 8 మంది ఆర్థిక సమస్యలతోనే సతమతమవుతున్నారు. ఈ ఆర్థిక సమస్యల కారణంగా మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు కూడా తలెత్తూ ఉంటాయి. ఇంకొందరకు దరిద్రం పట్టి పీడిస్తూ ఉంటుంది. అందుకే డబ్బులు చేతిలో మిగలడం లేదని దిగులు చెందుతూ ఉంటారు. కొందరు సమస్యల నుంచి బయటపడడానికి అనేక రకాల పరిహారాలు పాటిస్తూ ఉంటారు. అయినా కూడా ఫలితం లభించదు. మీరు కూడా అలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే లవంగాలతో ఈ చిన్న చిట్కాను చెయ్యండి. మామూలుగా ప్రతి ఒక్కరి ఇంట్లో లవంగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇతరులకు అప్పు ఇచ్చిన తర్వాత డబ్బు తిరిగి ఇవ్వకుండా వారు ఇబ్బంది పెడుతూ ఉంటే అందుకు లవంగం ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ప్రతి శనివారం లవంగం దానం చేస్తే రాహుదోషం తొలగిపోతుంది. పరమశివుడికి 40 రోజులు లవంగాలను నైవేద్యంగా పెడితే దుష్ప్రభావాలన్నీ తొలగిపోతాయి. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు నోట్లో 2 లవంగాలు పెట్టుకొని ఇష్టదైవాన్ని ధ్యానించడం వల్ల ఆ పనిలో విజయం చేకూరుతుంది. అలాగే అమావాస్య రోజు లేదంటే పౌర్ణమి రోజు రాత్రిపూట కర్పూరంలో 21 లవంగాలను కాల్చి లక్ష్మీదేవిని ధ్యానిస్తూ ఆవాహనం చేసుకోవాలి. దీనివల్ల రాహుకేతువుల వల్ల కలిగే దుష్పరిణామాలు తగ్గడంతో పాటు తీసుకున్న డబ్బు కూడా తిరిగి వస్తుంది. కుటుంబంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడితే పూజలో లక్ష్మీదేవికి గులాబీ పువ్వులతో పాటు 2 లవంగాలను సమర్పించాలి. 5 లవంగాలు 5 కౌరీలు ఎర్రటి గుడ్డలో కట్టి ఇంట్లో భద్రంగా ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలగడంతో పాటు ధనధాన్యాలు లభిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుంది. అలాగే లక్ష్మీదేవికి ఆ హారతి ఇచ్చేటప్పుడు కర్పూరంలో 2 లవంగాలను కూడా వేసి హారతి ఇవ్వడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.